ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రముఖ పుణ్యక్షేత్రం రాముడి జన్మస్థలం అయోధ్యలో మరో అపూర్వ ఘట్టానికి ఆవిష్కృతమైంది. అందులోనూ పూర్తయినటువంటి భవ్య దివ్య నవ్య రామ మందిరానికి కంప్లీట్గా ఒక ధ్వజారోహణం అనేది చేశారు. ఈరోజు దానికి సుముహూర్తంగా నిర్ణయించారు. అభిజిత్ లగ్నంలో ఈరోజు ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి వార్తలు, విశ్లేషణలు, ఆ తర్వాత నినాదాలు, జై శ్రీరామ్ నినాదంతో ఇప్పుడు దేశమంతా మారిమోగిపోతోంది. ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అంతా కూడా ఆ కాషాయ ధ్వజానికి సంబంధించినటువంటి వార్తలే కనిపిస్తున్నాయి. అందులోనూ ధర్మధ్వజంగా చెప్తున్నారు. దాంతో పాటుగా మన ధర్మానికి సనాతన హైందవ చిహ్నంగా దాన్ని భావిస్తూ ఉన్నారు. ఆ కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం అనేది పూర్తయిపోయింది. ధ్వజారోహణం చేయడము అంటే ఆ దేవాలయ నిర్మాణం పూర్తి అయిపోయింది అని భావించడం చెప్తూ ఉంటారు. అందులోనూ ప్రధానంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నవ్య భవ్య దివ్య రామ మందిరానికి సంబంధించి ప్రక్రియలు కంప్లీట్గా నిర్మాణ ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు దేవాలయం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం అనేది చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు అనేవి గర్భగుడిపై కాషాయ వర్ణంలో ధర్మధ్వజాన్ని ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం జరిగినటువంటి మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో ఈ క్రతువు జరగడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్తున్నారు. దాంతోపాటుగా 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటల పాటు ధ్యానం చేసినటువంటి సిక్కుల 6వ గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందినటువంటి రోజు కూడా ఇదే కావడంతో ఇదొక విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తున్నారు. 2020 ఆగస్టు 5న ఈ రామ మందిర నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు అనేవి ప్రారంభమయ్యాయి. 100 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయి. ఆ తర్వాత కోర్టు కేసులు అయ్యాయి. తర్వాత మధ్యవర్తిత్వం, ఇవన్నీ అయిన తర్వాత 2020 ఆగస్టు 5న మందిరానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అనేది, భూమి పూజ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగింది. సో ఈ రోజుతో నవంబర్ 25, 2025న ఆ నిర్మాణం కంప్లీట్ అయిపోయినట్టుగా ధ్వజారోహణ అయితే చేశారు. రామలల్లా ఆలయంపై ఏర్పాటైనటువంటి ఈ ధ్వజారోహణం అనేది, అందులో ఈ ధ్వజం కాషాయ ధ్వజం త్రిభుజాకారంలో ఉంది. 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో ఉన్నటువంటి ఈ దీనిపై జెండాపై మన ఆధ్యాత్మిక చిహ్నం అనేది ఓం అనేది కనిపిస్తోంది. దీంతో పాటుగా సూర్య గుర్తు అనేది ఉంది. సూర్యుడిలోనే ఓం అనేది కనిపించడం అనేది, సో సూర్యవంశానికి రఘుకుల తిలకుడైనటువంటి రాముడికి గుర్తుడుగా సూర్యుడిని కూడా అందులో ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా కశ్యప మహర్షి మందార పారిజాత వృక్షాలని కలిపి సృష్టించినటువంటి కోవిదార వృక్షం, దీంతో ఈ ధ్వజం అనేది తయారైంది. దానికి సంబంధించినటువంటి ప్రస్తావన అయోధ్య కాండలో కూడా వర్ణించినట్టుగా వాల్మీకి మహర్షి అందులో వర్ణించారు అన్నట్టుగా చరిత్ర పరిశోధకులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ కంప్లీట్ జెండా అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక పారాచూట్ కంపెనీ అయితే తయారు చేసింది. చెక్కు చెదరకుండా ఉండేలా దీనికి ఉపయోగించినటువంటి ధ్వజానికి ఉపయోగించినటువంటి వస్త్రాన్ని పట్టుదారాలతో తయారు చేశారు. అందులో కూడా సుదీర్ఘకాలం మన్నేలా పారాచూట్ గ్రేడ్, అది చాలా థిక్ క్వాలిటీ అనేది ఉంటుంది. అటు ఎండకు కానీ ఇటు వానలకు కానీ చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ధ్వజానికి దానికి ఉపయోగించినటువంటి వస్త్రాన్ని పారాచూట్ గ్రేడ్ వస్త్రంతో తయారు చేశారు. పట్టుదారాలతో 25 రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. రామ మందిర నిర్మాణం పూర్తయిందని చెప్పడానికి గుర్తుగా ధ్వజారోహణ అనేది చేస్తారు. గత ఏడాది జనవరి 22న ఫస్ట్ ఫ్లోర్ అనేది తయారైంది. ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో సెకండ్ ఫ్లోర్ అనేది అయింది. ఫస్ట్ ఫ్లోర్లోనేమో రాముడు బాలరాముడుగా దర్శనమిస్తాడు. సెకండ్ ఫ్లోర్లో ఏమో రామ్ దర్బార్ అనేది ఉంటుంది. రాముడు యువకుడిగా ఉన్నప్పుడు తనతో పాటుగా రామ్ పరివార్ ఉంటుంది. సతీ సమేతంగా సోదరుడితో పాటుగా పరమ ప్రియ భక్తుడైనటువంటి ఆంజనేయుడితో ఉన్నటువంటి రామ్ దర్బార్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. రామ మందిరం కంప్లీట్గా పూర్తయినటువంటి రామ మందిరం మీద రామ్ లల్లా ప్రతిష్టాపన అయినటువంటి భవ్య దివ్య నవ్య రామ మందిరం మీద ధ్వజారోహణ
ధ్వజారోహణ కార్యక్రమం అయితే ఈరోజు పూర్తయింది. దాదాపుగా 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అందులో 100 టన్నుల రకరకాల పూలని, దేశవ్యాప్తంగా సేకరించినటువంటి పూలు అక్కడికి చేరుకున్నాయి. ఆలయాన్ని, నగరంలోని మార్గాలని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల ఎత్తు ఉన్నటువంటి LED స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైనటువంటి సందర్భంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానికి కావలసినటువంటి భద్రతా ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా కొత్తగా నిర్మించినటువంటి సప్త మందిర్లను కూడా మోదీ నేపథ్యంలో సందర్శించారు. ఇందులో మహర్షులైనటువంటి వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాద్రాజ్, గుహ, మాతా శబరి విగ్రహాలు ఉన్నాయి. దీంతో పాటుగా అన్నపూర్ణేశ్వరి కోసం కూడా సపరేట్గా ఒక మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో కంప్లీట్గా 3 అంతస్తుల్లో ఉన్నటువంటి రామమందిర నిర్మాణం అయితే పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ప్రసంగించారు. 100 ఏళ్ల నాటి గాయాలనేవి పూర్తిగా మానిపోయాయి అంటూ ఒక ఎమోషనల్ స్పీచ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం తర్వాత స్పీచ్లో భాగంగా ఆయన అనౌన్స్ చేశారు. దీంతో 100 ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయి. బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగరవేసిన తర్వాత అదే ఒక ఎమోషన్తో, ఆ సెంటిమెంట్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. జై శ్రీరామ్ నినాదంతో తన ప్రసంగం అయితే స్టార్ట్ అయింది. రామభక్తుల సంకల్పం సిద్ధించింది. కోట్లాది మంది కళ సాకారమైంది. శతాబ్దాల నాటి గాయాలు, బాధల నుండి నేడు ఉపశమనం లభించింది. 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్న. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగింది. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం, సంకల్పం సఫలతకు ఈ ధ్వజం ప్రతీక అనేటువంటి మాటల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చాలా విపులంగా, అందులోనూ ఒక సంతృప్తితో కూడినటువంటి ఒక ఎమోషనల్ స్పీచ్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కనిపించింది. శ్రీరాముడి సిద్ధాంతాలను ఈ జెండా ప్రపంచానికి చాటుతుంది, స్ఫూర్తి ప్రేరణలను ఇస్తుంది, కర్మ కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ఈ ధ్వజస్తంభం చెబుతుంది అనేటువంటి మాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో వివరించారు. పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నాం. ధర్మ ధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం లభిస్తుంది అనే మాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో పాటుగా ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అయోధ్య చెబుతుంది. రాముడు కులం చూడడు, కేవలం భక్తి మాత్రమే చూస్తాడు. ధర్మ ధ్వజంపై కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది అన్నారు మోదీ. మన చుట్టూ ఇంకా కొంతమంది బానిస భావజాలంతో ఉన్నారు. రాముడు ఒక కాల్పనిక వ్యక్తి అని. అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు మనం చోటు ఇవ్వద్దు. భారత్లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులోనూ రాముడు ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు. ఇది మన డిఎన్ఏలోనే ఉంది. శతాబ్దాల క్రితమే భారత్లో ప్రజాస్వామ్య విధానం ఉంది. తమిళనాడులోని ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెబుతుంది. వచ్చే 1000 ఏళ్ళు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలి. మానవ సమాజ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం తర్వాత అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లను ఉద్దేశించి, ముఖ్య అతిథులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మాట ఇది. సో 2020లో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక శంకుస్థాపన అనేది జరిగింది, భూమి పూజ జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పటిదాకా ఈ భవ్య దివ్య రామమందిర నిర్మాణం కంప్లీట్ అవడం వరకు జరిగినటువంటి ఒక క్రోనాలజీ కనుక చూస్తే, రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన ఘట్టం కోసం జనవరి 16, 2024 నుండే పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభమయ్యాయి. బాలాజీ తాంబట్ నేతృత్వంలో, ఒక ప్రముఖ వేద పండితులు, ఆయన నేతృత్వంలో 7 రోజుల పాటు ఇక్కడ మహాక్రతువులు అనేవి ప్రాణ ప్రతిష్టకు ముందు జరిగాయి. ఆ తర్వాత అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు 11 రోజుల ముందు తను కూడా ఒక దీక్ష తీసుకున్నారు. కఠినమైనటువంటి అనుష్ఠానాన్ని, నియమ నిష్టలు, ఉపవాసంతో ఉన్నటువంటి ఆ దీక్షని 11 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆచరించారు. ఆ తర్వాత ప్రాణ ప్రతిష్ట రోజు కూడా అభిజిత్ లగ్న ముహూర్తాన్నే సుముహూర్తంగా నిర్ణయించుకున్నారు. అత్యంత శుభప్రదమైనటువంటి అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12:15 నుండి 12:45 వరకు ఉన్నటువంటి ఆ సుముహూర్తంలో ప్రధానమంత్రి మోదీ కర్తగా గర్భగుడిలో 5 ఏళ్ల బాలరాముడి రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అరుణ్ యోగిరాజ్ చెక్కినటువంటి ఈ 51 అంగుళాల శ్యామల వర్ణ విగ్రహంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దశావతారాలు కూడా ఉన్నారు. సూర్య చంద్రులు ఉన్నటువంటి ఆ విగ్రహం అనేది శ్యామల వర్ణంలో
కార్యక్రమంలో కనిపించింది. అదే టైంలో దేశమంతా ఒక పండుగ వాతావరణం అనేది కనిపించింది. ఆ తర్వాత 2025 జూన్ 5న రామ్ దర్బార్ ప్రతిష్టాపన జరిగింది. అందులో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయిన తర్వాత గర్భగుడిలో బాలరాముడి దర్శనం తర్వాత సెకండ్ ఫ్లోర్లో రామ్ దర్బార్ అనేది కొలువైంది. అందులో రాముడు, సీత, లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఆ సమయానికి ఆలయ నిర్మాణానికి సంబంధించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక ధ్వజారోహణానికి ఈరోజు ఒక ఆలయ నిర్మాణం, ధార్మిక సంస్థాపనలో చివరి అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం, వేడుక. అది ఆలయ శిఖరంపై ధర్మ ధ్వజాన్ని, కాషాయ జెండాని ఎగరేయడం అనేది. సో మన ఆలయ ధార్మిక శక్తిని, ధర్మ సంస్థాపన విజయాన్ని, అలాగే దేవాలయం పూర్తయింది అనడానికి గుర్తుగా ధర్మధ్వజాన్ని ఎగరేస్తుంటారు. సో ఈ రోజు జరిగినటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్ట్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ హాజరయ్యారు. దీంతో పాటుగా 7,000 మంది విశిష్టాతులు, అందులోనూ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి సాధు సంతులు కూడా ఈరోజు హాజరయ్యారు. లెక్క అనేది దీంతో పాటుగా భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. సో డిసెంబర్ చివరికల్లా, ఈ సంవత్సరం డిసెంబర్ చివరికల్లా మిగిలినటువంటి ప్రాకార నిర్మాణాలు కావచ్చు, మిగతావన్నీ కంప్లీట్ అవుతాయని ఆలయ ట్రస్ట్ బోర్డు అయితే అనౌన్స్ చేసింది. సో సుందరమైనటువంటి భవ్య దివ్య నవ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి పూర్తి అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. అందుకు చిహ్నంగా ధ్వజారోహణం కూడా జరిగింది. ఇక మిగిలిపోయినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే పనులు అయితే ఉన్నాయో అవి ఈ సంవత్సరం కల్లా పూర్తవుతాయని అనుకుంటున్నారు. అందులోనూ ఇక భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరుగుతోంది అనేది, కోట్లలోనే భక్తుల రద్దీ ఉండబోతోంది. దాదాపుగా 50 కోట్ల మంది ఇప్పటిదాకానే దర్శించుకున్నారు అనేటువంటిది ఒక అంచనా. అది ఈ డిసెంబర్ కల్లా 63 కోట్లకు చేరుకుంటుంది అని ఆలయ ట్రస్ట్ బోర్డు అయితే అనౌన్స్ చేసింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు